అదో చేదు జ్ఞాపకం. అందుకే మనకింకా ఆ ఫ్యాక్టరీ వద్దు. అమ్మేద్దాం నాన్న. భూమి కూడా మంచి మాట చెప్పింది. కాబట్టి ఈ డెసిషన్లో మార్పు ఉండదా పూర్వ? మీరు పార్టీతో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేయండి. అలాగే సార్. డీల్ ఫైనల్ చేద్దాం. ఓకే సార్, వెళ్ళొస్తాను. మంచిదే. సరే అపూర్వ, నేను వెళ్ళొస్తాను. సరే బావా. పిన్ని, నీ ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది. ఫ్యాక్టరీ అమ్ముతున్నందుకా? అవునవును. ఎందుకంటే అది అక్క జ్ఞాపకం కదా. ఈ విధంగానైనా నిన్ను చంపిన వాళ్ళని పట్టుకునే అవకాశం ఇచ్చావమ్మా. ఇక మిగతా సంగతంతా నేను చూసుకుంటాను. పిన్ని, అమ్మ గురించి నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. అంతొద్దు, కొంచెం తగ్గిస్తే బెటర్. ఏమైంది మమ్మీ? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? బేబీ, ఎప్పుడో సమాధి అయిపోయిందనుకున్న నిజం ఇప్పుడు బయటపడేలా ఉంది. ఏంటి మమ్మీ ఆ నిజం? ఆ శోభ ప్రమాదవశాత్తు చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ చంపింది నేనే కదా. ఆ బాడీని ఆ ఫ్యాక్టరీలోనే తగలబెట్టేశాను. ఇప్పుడు ఎవడో ఆ ఫ్యాక్టరీని కొంటే అదంతా తవ్వుతారు. అప్పుడు శోభ గురించి ఒక చిన్న క్లూ దొరికినా చాలు, ఫోరెన్సిక్ వాళ్ళకి నిజం తెలిసిపోతుంది. అప్పుడు యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని తెలిసిపోతుంది. నేను దొరికిపోతాను. అయినా అప్పుడెప్పుడే జరిగింది, ఇప్పుడెందుకు బయటపడుతుంది మమ్మీ? ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని ఆ భూమి కాచు కూర్చుంది. నో, ఎలా అయినా సరే ఆ ఫ్యాక్టరీని అమ్మనివ్వకూడదు. అది నాకంటూ ఉండాలి, నా చేతిలోనే ఉండాలి. బిందు, నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు, నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను. పూరి, పూరి, ఒకసారి ఆగు పూరి, నీతో మాట్లాడాలి. Who the hell are you? పూరి, ప్లీజ్ పూరి, పూరి. సారీ. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. నా చేయి పట్టుకుంటావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పూరి, ఒకసారి నా మాట విను. నా మీద నీకు కోపం ఉంది, మీ అన్నయ్య కూడా ఉండొచ్చు. మీరు నన్ను ఏది చేయదలుచుకున్నారో అది చేయండి. మా అక్కకు అన్యాయం చేయకండి. న్యాయాన్యాయాల గురించి నువ్వు నాతో మాట్లాడుకో. అందరికీ అన్నీ తెలుసు. అక్క తమ్ముళ్ళు కలిసి మాకు బాగానే బుద్ధి చెప్పారు. తమరిప్పుడొచ్చి జరిగిపోయిన దాని గురించి మళ్ళీ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదు పూరి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నీకు పెళ్ళైపోయింది, నీ పనేంటో నువ్వు చూసుకో. పూరి, తప్పుగా అర్థం చేసుకోకో. ఆ రోజు ఎందుకు అలా జరిగిందో నీకు తెలియాలి. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి నన్ను ఇలా వదిలే.
ఎవర్రా నువ్వు? తను ఏడిపిస్తున్నావు? మీ బంధువులం, తనతో మాట్లాడడానికి వచ్చాను. పూరి, ఇతను చెప్పేది నిజమేనా? చెప్పు పూరి, ఇతను నీకు తెలుసా? తెలీదు. పూరి, నేను నీకు తెలీదా? రేయ్, లేరా. అమ్మాయిల్ని బయట స్వేచ్ఛగా తిరగనివ్వర్రా? కాలేజీకి అమ్మాయిల్ని ఏడిపించడానికి వస్తున్నావా? నువ్వెవరా నన్నుకోవటానికి? పూరికి కాబోయే భర్తని. ఎరా, నేనెవరో చెప్తే గానీ తన్నించుకోవా? అయినా ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద ఏడిపిస్తుంటే తన భర్తే వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు. గుండె ధైర్యం ఉన్న మగాడు ఎవరైనా కాపాడతాడు. ధ్రువ, వదిలేండి ధ్రువ. ఇంకొక్కసారి నా పూరి జోలికి రావాలని చూస్తే చంపేస్తాను. పదపూరి. శివ, ఎవరతను? నిన్నెందుకు కొట్టాడు? ఏం లేదులే బిందు, వదిలే. మన ఇంట్లో వాళ్ళు ఎవరికి ఈ విషయం తెలియకూడదు. ఎలా వదిలేస్తాను శివ? నీ మీద చెయ్యేస్తాడా? వాడంతా చూస్తా నాకు. బిందు, వదిలే బిందు. ఇప్పటికే మనకున్న సమస్యలు చాలు.